కొంచెం మేము డెఫినెట్లీ థింక్ bring back the loss only, but this is a small gesture, and మేము తప్పకుండా మీ కుటుంబానికి అండగా ఉంటాము. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి నాకు చాలా బాధగా ఉంది. అండ్ కుంట్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ తర్వాత అందుకనే రేవతి గారు చనిపోవటం బిగ్ లాస్ ఫర్ ద ఫ్యామిలీ. అండ్ బాబుని చూడటానికి వచ్చిన అండ్ ఈజ్ రికవరింగ్, బట్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ ఫర్ రికవరీ. And we want to support the family, so సహాయంగా చెక్ మన సాయి తేజ ఆరోగ్యపడి శ్రీతేజ్ ఆరోగ్యపడి తెలుసుకోవడానికి మళ్ళీ ఇప్పుడే మన అఫీషియల్ ప్రోగ్రాం చూసుకొని మళ్ళా నేను మన ఆర్టీసీ చైర్మన్ రామరెడ్డి గారు రావడం జరిగింది. డాక్టర్స్తో డాక్టర్ చేతన్ గారు అలాగే మేనేజ్మెంట్ ప్రతి క్షణం డాక్టర్స్ చేతన్ గారితో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్నారు. కంటికి రెప్పలాగా అట్లనే చేసి దీన్ని మామూలు మరింగ్ చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కళ్ళు తెరిచి చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు. మేము ఆ దేవుని ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిక్వెస్ట్ చేసేది, మీరు ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెడిసిన్స్ ఎక్కడున్నా తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ వాళ్ళ సజెషన్ కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని. ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాంపేడ్ లో రేవతిని కోల్పోవడం జరిగింది. భర్తను చూస్తేనేమో ఒక మామూలు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురదృష్టవశాత్తు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. అది కూడా వాళ్ళ భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం మోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎంత అనిపిస్తుంది అంటే అసలు ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్లో కాబట్టి యాజ్ ఏ కన్సర్న్ మినిస్టర్ గా నాతో పాటు వేలాది మంది ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీంతో ఆయన ఆవేదనలో ఉన్నాడు. నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం. ఒక సినిమా స్టాంపేడ్ చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ గానీ పోలీసు వాళ్ళకి ఇచ్చిందని వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్ రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది. పోయిన రేవతిని తీసుకురాలేం కానీ ఆమె ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యాజ్ ఎ మినిస్టర్ గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం. ఇంకో అమ్మాయి ఉన్నది, అమ్మాయి చదువు ఇంకా పై చదువు చదవడానికి కూడా సహకారం ఇస్తాం. గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది. అదే చెప్పమని చెప్పి నన్ను ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు కలిసినా ఇదే ఎట్లా ఉందో అబ్బాయిది అని చెప్పి మాట్లాడుతున్నాం. అందుకని దాని గురించి ఇలా డాక్టర్ చెప్పినదని మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది, రికవర్ అవుతుందని చెప్పి